శుభోదయం. ఈరోజు పచ్చి జీడిపప్పు పప్పురు తీసుకునే విధానం. పచ్చి జీడి గింజలు వస్తాయండి. ఇప్పుడైతే సీజను. చక్కగా తెచ్చుకున్న తర్వాత కాయలు 2 చెక్కలుగా కోసి 1 గంట 2 గంటలు అలా వదిలేయాలి. చక్కగా ఆరి అందులో పప్పు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీడియో తీసాను, పెడతాను. ఆ తర్వాత ఆ పప్పు కూడా అలాగా వదిలేయాలి. ఒక 2-3 రోజులు, ఒకరోజు 1 గంట ఎండలో పెట్టినా పర్వాలేదు, 2-3 రోజులు మనం వండుకోమనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. అలా ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. ఇప్పుడు దీని మీద పొట్టు ఈజీగా రావాలి మనకి. ఎలాగా అనేది మీకు నేను చూపిస్తాను. మరి చెక్క మీద ఆరిన పప్పు తీసేసాను. ఇంత సులువుగా వచ్చింది, ఒక్క ముక్క అవ్వకుండా. ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నాను. ఈ నీళ్ళు కాగుతున్నాయి. ఇది కాగేటప్పుడు చక్కగా ఈ పప్పు ఇందులో వేసేస్తాను. ఇంతేనండి. ఇప్పుడు ఇందులో వేడి నీటిలో వేసేసాం, మరిగి నీటిలో వేసేసాం కదా. ఇప్పుడు ఇది వడబుట్టలో పోసేస్తాను. ఇప్పుడు ఇలాగా వడబుట్టలో పోసేసాను. నీళ్ళు మరిగేటప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసేస్తాం. కొంచెం చల్లారింది. ఇప్పుడు దీని మీద ఇలాగుండే పొట్టు తీసే విధానం మీకు చూపిస్తాను. చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇదిగో. ఎందుకంటే ఈ పచ్చి జీడి గింజలు వస్తాయి. ఇప్పుడు అందరికీ తెచ్చుకుని వండుకోవాలి అని ఇష్టం. ఈ పచ్చి జీడిపప్పు అంత రుచిగా ఉంటుంది. మరి మటన్లో వేసి వండుకుంటే ఇంకా బాగుంటుంది. అలానే ములక్కాడలో వేసి పెట్టాను. తర్వాత వంకాయ వేసుకోవచ్చు. ఇదిగో చూసారా, వేడి నీళ్ళలో అంటే పప్పు మీద 2-3 రోజులు అలాగా వదిలేసాం. మనం సాయంకాలం వండుకోవాలి అంటే మనం గింజ నుంచి తీసిన పప్పు 1 గంట ఎండలో పెట్టి ఆ తర్వాత నీళ్లు మరిగేటప్పుడు వేసేసి స్టవ్ కట్టేసి వడకట్టేసుకుని ఇదిగో ఇలాగే ఒలిసేసుకోవటం. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇదిగో. కానీ ఈ పప్పు రుచండి. కొంచెం ఇది పనే ఏమండి, సులువు. 2 నిమిషాల్లో అయిపోతుంది. చేసుకోండి అని మాత్రం చెప్పను. ఎందుకంటే ఏది కూడా మరి దానికి ఎంత టైం పడుతుందో అంతా పడుతుంది. ఒక్కొక్కరు స్పీడ్గా చేసేవారు ఉన్నారనుకోండి, తొందరగా అవ్వచ్చు. ఒక 10 నిమిషాల్లో అవ్వేది 8 నిమిషాల్లో, అంతేనండి. ఇదిగో చూసారా, అంటే ఇంత ఈజీయా పచ్చి జీడిపప్పు. ఇప్పుడు ఇది ఇందులో ఉండే జీడి ఏమీ ఉండదు, మనకి ఏమీ అంటుకోదు. నెయ్యి రాసుకోవలసిన పని అస్సలే లేదు. చక్కగా ఇదిగో ఇలాగా వలిసేసుకుని ఇది మటన్లో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. మటను, ములక్కాడ అన్నీ చెప్తున్నాను కదా, ఇదే కాదు. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎర్రగా వేగిన తర్వాత కొంచెం నూరుకున్న మసాలా ముద్ద వేసుకుని ఈ పచ్చి జీడిపప్పు ఇంకా దింపేస్తామనగా వేయాలి. లేకపోతే ఎక్కువ ఉడికితే కూడా కరిగిపోయినట్టు అయిపోతుంది. మనకి ఉడికిపోవాలి, రుచి రావాలి అంటే కూర 1-2 నిమిషాల్లో దింపేస్తామనగా వేసుకున్నామనుకోండి, చక్కగా బద్ద అనేది మనకి తినడానికి చాలా ఎన్న పూసలాగా ఉంటుందన్నమాట. ఇంతేనండి. ఏదైనా చేసుకునే సులువు తెలిసిందనుకోండి, తప్పకుండా చేసుకుంటాం. పచ్చి జీడి గింజలు అంటే మరి కోసేటప్పుడు కూడా చేతుల నిండా పడిపోయి జిడ్డు, ఇది ఆ ఒక్క జీడు ఈ మచ్చలు పడిపోతాయండి. కాలిపోని మచ్చల్లాగా వచ్చేస్తాయి. అయినా కానీ ఈ పచ్చి జీడి గింజలు తెచ్చుకోవడం, ఇలా ఒబ్బుడు చేసుకోవడం, వండుకోవడం మానం. అంటే దీనికి ఉండే రుచి అంత గొప్పది. మరి డ్రై పప్పు, ఎండిన పప్పు తెచ్చుకుంటాం, వండుకుంటాం, కాదని కాదు. కానీ దానికన్నా ఈ పచ్చి జీడి గింజలు ఈ సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా తెచ్చుకుని ఇలా శుభ్రపరుచుకుని వండుకుంటారండి. అయితే మటనం లేదా ములక్కాడ లేదు, కొంచెం ఉల్లిపాయలో వేసి ఇగురు వండుకున్నా కూడా ఈ రుచి దిగి దీంట్లో ఉండే రుచి ఎంత బాగుంటుందో. ఎందులో ఇగురు అనే దాంట్లో 2 బద్దలు వేసుకుంటే చాలండి. చాలా రుచి అనమాట. రుచి చెప్పలేము, ఎలకట్టలేము. అందుకే కష్టపడి ఇలా చేసుకోవడం. చూసారు కదా, ఇంతే. ఏదైనా చేసుకుంటే సులువు, అలాగే చూస్తే దూరం. చూసారు కదా, ఇది ఎలా వండుతారండి అనుకుంటున్నారా? మటన్లో వేసి వండుతాను. మరి వండే విధానం కూడా మీకు తీసి పెడతాను, చూడండి. మటన్లో పచ్చి జీడిపప్పు వేసుకుని తింటే ఇంకా జనమలకే మర్చిపోరు రుచి. నీసి తినేవారు మాత్రమే. మరి అంత బాగుంటుందండి. అంత బలం, అంత మంచిది. ఎప్పుడో ఒకసారి వండుకుంటాం, అంత మనం వండేసుకోం కదా. మరి మామూలుగా డ్రై జీడిపప్పు కూడా వేసుకుని వండుకుంటారు చాలామంది. కానీ ఇలా పచ్చి జీడిపప్పు చూసారు కదా ఎంత ఈజీగా ఒలిసేసాను నేను. ఇంతే. ఒలడం అంటే ఈ పొప్పరు తీయడమే చాలా కష్టం. ఈ పొప్పరు అక్కడక్కడ అలా ఉండిపోతుంది. అది దానివల్ల కూరలో నలుపు వస్తుంది, పప్పు బద్ద.
అంతగా నచ్చదు చెప్పాలి అంటే. చూసారా ఎంత సులువుగా వచ్చేస్తుందో. ఏంటంటే పప్పు మీద ఇలాగే తొరక మీద ఆరిందనుకోండి, ఇది గొల్లు ఇడుతుంది అనమాట. ఈ పప్పు మరి దగ్గరికి అయ్యి తొరకను వదిలేస్తుంది. నీటిలో వేసేటప్పటికి ఇలాగా సులువుగా వచ్చేస్తుంది అనమాట. ఇంతే, ఏదైనా పని సులువు తెలియాలి. చెప్పింది మీరు ఒకటికి రెండు మాటలు చూసారనుకో అర్థమవుతుంది. నేను కంగారుగా చెబుతానో మీకు అర్థమయ్యేలా చెప్తానో ఎలా చెప్తానో నాకు తెలియదు. నాకు తెలిసింది చెప్పాలి. నేను సులువుగా చేసుకుంటున్నాను కదా, ఇది అందరికీ తెలియాలి. ఆ ఒక్క తపనే నన్ను ఈ వీడియోలు చేసేలాగా చేసింది. చూశారు కదా, నచ్చింది కదా, చూసేసి ఊరుకోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరందరూ ఇలా చూసి ఆదరిస్తే నేను తెలిసినవన్నీ చెప్పడానికి పెట్టడానికి అవుతుంది. ఇంతే కాదండి, పూర్వం సాంప్రదాయాలు, పూర్వం పద్ధతులు పెద్దవాళ్ళు ఎలా నడుచుకునేవారో మనం కూడా ఇప్పుడు ఎలా చేసుకోవచ్చు అనే విధానాలన్నీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీనా? మీకు కావాలా? చెప్పమంటారా? అయితే నన్ను ఎదరకు పంపిస్తారా? సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అంటాం కూడా తెలియని దాన్ని, చెల్లు ఇలా పట్టుకోవటం తెలియని దాన్ని నేను ఇలా వీడియోలు తీసి పెడుతున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మా వారు చాలా ఆనందం పడతారు ఇలా మాట్లాడుతుంటే. చాలా బాగా మాట్లాడుతున్నావురా అని ఆయన ఆనందం పడి పొంగిపోతారు. ఆయన ఆనందం రెట్టింపు అవ్వాలంటే మీరు ఎదరక పంపి నేను ఒక స్థాయికి వస్తే మరి నా గొడవలు నేను కలిసి ఆనందంగా మీకు వీడియోలు పెట్టే అదృష్టాన్ని మాకు మీరు కలిగిస్తారని కోరుకుంటున్నాను.